హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా లాస్ట్ వీక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే నిఫ్టీలో మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఆల్మోస్ట్ నిఫ్టీ 0.5% వరకు పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. బట్ డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే లాస్ట్ వీక్ మండే మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయినప్పటికీ ట్యూస్డే అగైన్ ఫాల్, వెన్స్డే మార్కెట్స్ ఇంక్రీజ్ అని మళ్ళీ కరెక్షన్, థర్స్డే కూడా కొంత నెగిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఫైనలీ ఫ్రైడే ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే నిఫ్టీ లాస్ట్ వీక్ చాలా కన్సాలిడేషన్ లో ఉంది, దట్ టు వోలటైల్ గా ట్రేడ్ అయింది. అండ్ ఫైనల్లీ ఫ్రైడే ఆ కన్సాలిడేషన్ లెవెల్ ని క్లియర్ గా బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ విట్నెస్ చేసాం. నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. అండ్ అన్ని సెక్టర్స్ తో కంపేర్ చేసుకుంటే ఐటీ సెక్టర్ మోర్ దాన్ 4% వరకు పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ వోలటైల్ గా బిహేవ్ చేసినప్పటికీ పాజిటివ్ గానే క్లోజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మార్కెట్స్ సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసుకునే ముందు నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది యాజ్ యూజువల్ యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన ఇష్యూ. ఈవెన్ లాస్ట్ వీక్ మొత్తం కూడా ఈ రెండు కంట్రీస్ మధ్య అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. స్టిల్ ఇప్పటికీ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. దీని ఇంపాక్ట్ వల్ల మేజర్ గా ఎఫెక్ట్ అవుతుంది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. సో ప్రెసెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ చూసుకుంటే మనకి ఫ్రైడే మార్కెట్స్ లో ఆల్మోస్ట్ $88 కూడా టచ్ అయిపోయింది. లాస్ట్ 2 వీక్స్ లో మోర్ దాన్ 14% వరకు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం అనేది ఇది మన ఇండియన్ మార్కెట్ కి ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఫ్రైడే ఒక్క రోజే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ 4% వరకు ఇంక్రీజ్ అయింది. సో దీని కొంచెం మనం సీరియస్ గా తీసుకోవాలి. సో ఓవరాల్ గా ఇది మనకు ఒక నెగిటివ్ న్యూస్. ఫాలోడ్ బై మనం బ్యాంకింగ్ సెక్టర్ కి సంబంధించిన క్వార్టర్లీ వన్ రిజల్ట్స్ మాట్లాడుకోవాలండి. పర్టికులర్ గా లాస్ట్ వీక్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, కోటక్, యాక్సిస్ ఈ బ్యాంక్ సంబంధించిన క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినాయి. వీటిలో మేజర్ గా హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ ఎంటైర్ నిఫ్టీ 50 లోనే టాప్ కంపెనీస్, కొంచెం హై వెయిటేజ్ ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఓవరాల్ రిజల్ట్స్ చూసుకుంటే అన్నిటికంటే బెటర్ గా ఐసిఐసిఐ బ్యాంక్ చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఈవెన్ కోటక్ బ్యాంక్ సంబంధించిన రిజల్ట్స్ కూడా స్లైట్ పాజిటివ్, యాక్సిస్ బ్యాంక్ కూడా పాజిటివ్ గా ఉంది. బట్ హెచ్డిఎఫ్సి కి సంబంధించిన రిజల్ట్స్ చాలా మిక్స్డ్ కనిపిస్తున్నాయి. డిసప్పాయింటింగ్ అని మాట్లాడుకోవచ్చు. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రిజల్ట్స్ కొంచెం నెగిటివ్ గానే వచ్చినాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ కూడా చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. ప్రీవియస్ వీక్ లో ఐటీ సెక్టర్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి, అవి కూడా బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో ఇప్పటి వరకు డిక్లేర్ అయిన కంపెనీస్ లో ఫస్ట్ క్వార్టర్ లో ఏ కంపెనీస్ అయితే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయి. సో దీని వల్ల మనం ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీ విట్నెస్ చేస్తున్నాం. పర్టికులర్ గా ఫ్రైడే చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ ఎండింగ్ లో చాలా స్ట్రాంగ్ పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది బికాస్ ఆఫ్ దిస్. సో ఈ బ్యాంక్ సంబంధించిన రిజల్ట్స్ వీకెండ్ లో రిలీజ్ అవుతున్నాయి. సో ఎక్స్పెక్టేషన్స్ కూడా బెటర్ గా ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ డిక్లేర్ అవ్వకముందే ఈ పర్టికులర్ స్టాక్స్ లో బయింగ్ యాక్టివిటీ ఇనిషియేట్ అయింది. అందుకే బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రాంగ్ పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది ఫ్రైడే. సో దీని ఇంపాక్ట్ రేపటి మార్కెట్ మీద ఎలా ఉంటుందో మనం చూడాలి. సో ఆబ్వియస్లీ బ్యాంకింగ్ సెక్టర్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి మార్కెట్ లో కొంత గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొంత పాజిటివ్ సెంటిమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపు ఒకవేళ మీరు ఆప్షన్ బయింగ్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. బికాస్ బ్యాంకింగ్ సెక్టర్ ఉన్న మేజర్ కంపెనీస్ అన్ని రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి వెదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ బ్యాంక్ నిఫ్టీలో మంచి మొమెంటం విట్నెస్ చేస్తాం. బట్ టెక్నికల్ గా మీరు చూసుకుని రైట్ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ వీటితో పాటు మనం మాట్లాడుకోవాల్సిన థర్డ్ ఆస్పెక్ట్ రూపీ వాల్యూ. సో మన రూపీ వాల్యూ మళ్ళీ డిప్రిషియేట్ అవుతుంది, విచ్ ఇస్ ఆల్సో నెగిటివ్ న్యూస్. సో ఫాలోడ్ బై ఈ వీక్ లో మనకి ఫెడ్ కి సంబంధించిన మీటింగ్ అయితే ఏమీ లేదు. సో ఫెడ్ మీటింగ్ జూలై 28, 29 షెడ్యూల్ చేశారు. కాకపోతే ఈ వీక్ లో ఏదన్నా ఫెడ్ కి సంబంధించిన మెంబర్ ఎవరన్నా ప్రీ మీటింగ్ కమెంటరీ ఏదన్నా పాస్ చేస్తారు నథింగ్. బట్ ఈ మంత్ ఎండ్ లో జరగబోతున్న ఫెడ్ మీటింగ్ లో ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, లైక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేయబోతున్నారా, డిక్రీజ్ చేయబోతున్నారా, ఇలాంటి ఏదైనా ప్రీ మీటింగ్ కమెంటరీ ఏదైనా అవుట్పుట్ వస్తే సో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ కూడా మార్కెట్స్ మీద ఉంటుంది. సో దీన్ని కూడా కొంచెం ఫోకస్ చేసుకుందాం. సో బట్ మేజర్ గా రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే మెయిన్ న్యూస్ చూసుకుంటే ఒకటి యుఎస్ అండ్ ఇరాన్ సంబంధించిన ఇష్యూ, పర్టికులర్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, అది నెగిటివ్ న్యూస్. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన రిజల్ట్స్, ఇది కొంత పాజిటివ్ న్యూస్. సో ఒక నెగిటివ్ న్యూస్ కనిపిస్తుంది, ఒక పాజిటివ్ న్యూస్ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ మార్కెట్స్ లో వాలటిలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కొంచెం కేర్ఫుల్ గా ఉండడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం విత్ మేజర్ లెవెల్స్. ఫస్ట్ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ లో ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి రీసెంట్ హై పాయింట్స్ అన్ని కూడా ఫ్రైడే క్లియర్ గా బ్రేక్ చేస్తాం. కాకపోతే ఇక్కడ మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సింది. ఈవెన్ దో లాస్ట్ వీక్ మనకి బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ మళ్ళీ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో కానీ ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఇంకొక రీసెంట్ హై ఉంది. అంటే మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ మళ్ళీ ఫర్దర్ మార్కెట్ లో అంత స్ట్రాంగ్ మూమెంటం ఇమీడియట్ గా విట్నెస్ చేయలేం అంటిల్ అన్లెస్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు. వాటి ఎగ్జాక్ట్ లెవెల్స్ మనం ప్లాట్ చేసుకుంటే సో మన మేజర్ లెవెల్స్ చూసుకుంటే 24,250 దగ్గర వీ హ్యావ్ ఇమీడియట్ సపోర్ట్, 24,550 దగ్గర మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది, రీసెంట్ స్వింగ్ హై. అండ్ 24,000 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. అండ్ 23,800 దగ్గర మేజర్ సపోర్ట్. దీస్ ఆర్ ది మేజర్ లెవెల్స్. ఓన్లీ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ నెగిటివ్ న్యూస్ ఉంది, ఒక స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ ఉంది. సో దట్స్ వై మనం న్యూట్రల్ గా ఉందాం. కంప్లీట్ గా పాజిటివ్ కి ఫిక్స్ అవ్వద్దు, కంప్లీట్ గా నెగిటివ్ కి ఫిక్స్ అవ్వద్దు. ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ ని ఇగ్నోర్ చేసుకుని ట్రెండ్ స్టెబిలైజ్ అయిన తర్వాత లెవెల్స్ దగ్గర ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూసుకుని అప్పుడు ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ ఒకవేళ రేపు మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయితే నథింగ్ బట్ రేపు ఒకవేళ మార్కెట్స్ లో గ్యాప్ అప్ జరిగి ఒకవేళ మార్కెట్స్ ఇమీడియట్ గా అప్ సైడ్ వెళ్తున్నట్లయితే ఈ సినారియోలో నేను ట్రేడ్ చేయట్లేదు. దీనికి 2 రీజన్స్. ఫస్ట్ వన్, మార్కెట్స్
ఆబ్వియస్లీ గ్యాప్ అప్ జరుగుతున్నప్పుడు వెరీ క్లోజ్ టు రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వచ్చేసింది. 24,500 కూడా సైకలాజికల్ రౌండ్ ఫిగర్ రెసిస్టెన్స్ కాబట్టి ఒక రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ పాజిటివ్ గా ఓపెన్ అయ్యి అక్కడ నుంచి ఇమీడియట్ గా అప్ సైడ్ వెళ్తున్నప్పుడు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ప్రాఫిట్ బుకింగ్ జరిగి మార్కెట్ క్రాష్ అవ్వచ్చు, నథింగ్ బట్ కరెక్షన్ రావచ్చు. అందుకని ఈ సినారియోలో నేను అప్ సైడ్ ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయట్లేదు, కంప్లీట్ గా రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుంది బికాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఓపెనింగ్. అండ్ సెకండ్ థింగ్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్టిల్ ఇంకా $88 నథింగ్ బట్ హైయర్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి హై లెవెల్ దగ్గర మనం బై చేయడం అనేది కంప్లీట్ రిస్క్. సో అందుకని గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీని ఇగ్నోర్ చేసుకుని మార్కెట్ గ్యాప్ అప్ జరిగాక కరెక్షన్ వస్తున్నప్పుడు ఫ్రైడే హై పాయింట్ వరకు కరెక్షన్ వచ్చి బౌన్స్ బ్యాక్ అయినా లేదా గ్యాప్ అప్ జరిగి కరెక్షన్ ఇంకా కంటిన్యూ అయ్యి 24,250 నుంచి బౌన్స్ బ్యాక్ అయినా ఈ రెండు సినారియోస్ లో అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా. సింపుల్ గా చెప్పాలంటే బై ఆన్ డిప్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకుంటా ఓన్లీ లెవెల్స్ దగ్గర. అలా కాకుండా రేపు మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయితే బికాస్ ఆఫ్ హై క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అండ్ HDFC బ్యాంక్ రిజర్వ్స్ కూడా కొంత డిసప్పాయింటింగ్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ నెగిటివ్ గా రియాక్ట్ అయితే 24,250 డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ సో మార్కెట్ ఒకవేళ మేజర్ గ్యాప్ డౌన్ జరిగిన గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో 24,250 దగ్గర, సో ఆ సినారియోలో మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో డౌన్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే 24,250 ని రెఫరెన్స్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. బ్రేక్ డౌన్ జరిగిన ఆర్ గ్యాప్ డౌన్ జరిగి రీటెస్ట్ మోడ్ లోకి వెళ్ళి ఎప్పుడైతే మళ్ళీ రివర్స్ అవుతుందో ఆ రెండు సినారియోస్ లో సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. సో సేఫ్ గా ఫస్ట్ 50 మినిట్స్ మార్కెట్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ట్రెండ్ స్టెబిలైజ్ అయినాక లెవెల్స్ దగ్గర ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి ట్రేడ్ తీసుకుంటే బెటర్. ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకున్నప్పుడు ప్యారల్ గా ఆప్షన్ చైన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా చెక్ చేసుకోవాలి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వరకు మాట్లాడుకుందాం. సో సెన్సెక్స్ సంబంధించిన మేజర్ లెవెల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 77,800 దగ్గర రీసెంట్ స్వింగ్ హై ఉంది, అది బ్రేక్అవుట్ చేసింది. సో దీన్ని ఇమీడియట్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఫాలోడ్ బై ఇక్కడ 78,000 రౌండ్ ఫిగర్ కూడా బ్రేక్ చేసింది. సో ఇది కూడా మనకి సపోర్ట్ జోన్. సో ఈ 200 పాయింట్స్ రీజన్ ని మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫర్దర్ గా 77,000 దగ్గర వీ హ్యావ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. సో రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగినా సేమ్ కరెక్షన్ వస్తున్నప్పుడు ఫ్రైడే హై పాయింట్ వరకు వచ్చి బౌన్స్ బ్యాక్ అవుతున్న ట్రేడ్ తీసుకుందాం. లేదా కరెక్షన్ ఇంకా కంటిన్యూ అయితే 78,000 నుంచి బౌన్స్ బ్యాక్ అయినా ఈ రెండు సినారియోస్ లో అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. డౌన్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే కంప్లీట్ గా 77,800 బ్రేక్ డౌన్ అవ్వాలి. కింద బ్రేక్ డౌన్ జరిగి స్ట్రాంగ్ మూమెంటం కనిపిస్తే అప్పుడు మనం బిలో దిస్ సపోర్ట్ జోన్ మనం సెల్ సైడ్ కూడా ప్రిపేర్ కొందాం. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో ఏదైనా డైరెక్షనల్ ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే నేను పర్సనల్ గా బ్యాంక్ నిఫ్టీ ప్రిఫర్ చేసుకుంటాను. బికాస్ మోస్ట్ ఆఫ్ ది బ్యాంకింగ్ సెక్టర్స్ అన్ని కూడా బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి అండ్ ఫ్రైడే కూడా బ్యాంకింగ్ సెక్టర్ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. లెవెల్స్ చూసుకుంటే 58,200 దగ్గర మనకి టెంపరీ సపోర్ట్ జోన్ ఉంది అండ్ 58,700 దగ్గర రీసెంట్ రెసిస్టెన్స్ స్వింగ్ హై ఉంది. సో ఫ్రైడే స్ట్రక్చర్ చూసుకుంటే మార్కెట్ ఒక స్ట్రాంగ్ మూమెంటం, స్లైడ్ డిప్, మళ్ళీ స్ట్రాంగ్ మూమెంటం, ఒక ఇంపల్సివ్ మూవ్ వచ్చేసింది. ఈ సినారియోలో మార్కెట్ ఎక్కడ గ్యాప్ అప్ జరిగినా సో ఖచ్చితంగా డిప్ కోసం వెయిట్ చేయాలి. బికాస్ ఆల్రెడీ ప్రైస్ రీసెంట్ స్వింగ్ లో నుంచి ఒక హై పాయింట్ కి వెళ్ళింది, గ్యాప్ అప్ జరిగిందంటే మళ్ళీ ఇంకా ఫర్దర్ గా ఈ ఇంపల్సివ్ మూవ్ ఎక్స్టెండ్ అవుతుంది. దీనికి కరెక్షన్ ఖచ్చితంగా జరగాలి కాబట్టి ఆ కరెక్షన్ జరిగే ప్రాసెస్ లో ఇది ఫస్ట్ సపోర్ట్ ఆర్ సెకండ్ సపోర్ట్, ఈ రెండు లెవెల్స్ దగ్గరికి ఎక్కడికి వచ్చినా బై ఆన్ డిప్ ప్లాన్ చేసుకుందాం. అండ్ 58,200 బిలో మనం సెల్ సైడ్ కూడా ప్రిపేర్ పొందొచ్చు. సెల్ నిఫ్టీలో ఎలాగా ప్లాన్ చేసుకున్నామో సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ థింగ్, అదే లెవెల్స్ వరకు చేంజ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన లెవెల్స్ కూడా చూసుకుందాం అండి. సో క్రూడ్ ఆయిల్ ఫ్రైడే మంచి మూమెంటం ఇచ్చి రీసెంట్ కన్సాలిడేషన్ కూడా బ్రేక్ చేసింది. సో 7,800 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, ఫాలోడ్ బై 7,500 స్ట్రాంగ్ సపోర్ట్. మనకి మంచి కన్సాలిడేషన్ వచ్చింది అండ్ కన్సాలిడేషన్ కూడా క్లియర్ బ్రేక్అవుట్ తర్వాత కూడా రీటెస్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. సో ఇన్ దిస్ సినారియో సో మార్కెట్ ఒకవేళ డిప్ వస్తే ఒకవేళ 7,800 నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నా ఆర్ఎస్ ఫ్రైడే హై పాయింట్ మీకు 7,950 ఉంది. సో ఈ హై పాయింట్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి. ఇంకా సేఫ్ సైడ్ వెళ్ళాలనుకుంటే మీకు 8,000 వరకు ఎక్స్టెండెడ్ ఈ 50 పాయింట్స్ రీజన్ ని ఒక ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవాలి. సో ఈ 8,000 కంప్లీట్ గా ఎప్పుడైతే ఫ్రెష్ బ్రేక్అవుట్ వస్తుందో అప్పుడు కూడా మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ బై ఛాన్స్ గ్యాప్ అప్ జరిగినా ఖచ్చితంగా గ్యాప్ ఫీల్ చేసి 8,000 నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు ట్రేడ్ తీసుకుందాం. సో 8,000 ఇస్ అ మెయిన్ రిఫరెన్స్ లెవెల్ అండ్ 7,800 కూడా స్ట్రాంగ్ సపోర్ట్. ఈ రెండు లెవెల్స్ దగ్గర బై ఆన్ డిప్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకుందాం లేదా ఫ్రెష్ బ్రేక్అవుట్స్ వచ్చినా ట్రేడ్ తీసుకోవచ్చు. ఫైనల్లీ బిట్ కాయిన్. సో బిట్ కాయిన్ సంబంధించిన మేజర్ లెవెల్స్ చూసుకుంటే మనకి హైయర్ టైం ఫ్రేమ్ లో రీసెంట్ రెసిస్టెన్స్ 65,500 దగ్గర మనకు ఒక టెంపరీ రెసిస్టెన్స్ ఫార్మ్ అవుతుంది. ఫాలోడ్ బై 62,000 దగ్గర ఒక సపోర్ట్ జోన్ ఉంది. సో ప్రీవియస్ గా మార్కెట్ స్ట్రాంగ్ కరెక్షన్, మళ్ళీ స్వింగ్ లో దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేస్తుంది కానీ ఎక్కడ స్ట్రాంగ్ వాల్యూమ్స్ లేదు. సో ఈ సినారియోలో ప్రైస్ ఏదైనా లెవెల్ కి వెళ్ళేంత వరకు రీచ్ అవుదాం, ఐదర్ ప్రైస్ రెసిస్టెన్స్ ఆర్ మళ్ళీ సపోర్ట్ కి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇన్ బిట్వీన్ ట్రేడ్ తీసుకోవడం కొంచెం రిస్కీ థింగ్ కాబట్టి సో నేను పర్సనల్ గా 65,500 కి వెళ్ళి ఐదర్ రివర్సల్ ఆర్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తాను. అండ్ ఈ రోజు సండే మోస్ట్లీ అంత హై వాల్యూమ్స్ ఏమి ఉండవు, లిక్విడిటీ కూడా అంత ఎక్కువ ఉండదు. సో డైరెక్షనల్ ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసుకున్న బదులు ఆప్షన్ సెల్లింగ్ న్యూట్రల్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకోవచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ది సండేస్ అంత స్ట్రాంగ్ మూమెంటం రాదు. అండ్ మోర్ ఓవర్ మనకి డెల్టా ఎక్స్చేంజ్ లో బిట్ కాయిన్ లో డైలీ ఎక్స్పైరీ జరుగుతుంది కాబట్టి సో ఆప్షన్ సెల్లర్స్ కి ఒక అడ్వాంటేజ్ అవుతుంది వీకెండ్. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయినాయి. బట్ ఈవెన్ దో పాజిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ చాలా మిక్స్డ్ సినారియోస్ కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ పరంగా నెగటివ్ న్యూస్, డొమెస్టిక్ పరంగా పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి సో కొంచెం మార్కెట్స్ లో వాలటిలిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈ వీక్ లో. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని మీరు
ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోండి. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.